హలో నమస్తే. నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అంటే 24 ఏప్రిల్ 2026 శుక్రవారం సంబంధించిన జీకే అప్డేట్స్ చూద్దామా? అంతకంటే ముందు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తం. నర్సంపేట, నల్గొండలలో డ్రైవర్ల ఆత్మహత్య యత్నం. అద్దె బస్సులను నడిపిన ఆర్టీసీ యాజమాన్యం దశల వారీగా సమ్మె ఉధృతి పెంపు. ఆర్టీసీ ఐకాస. నెక్స్ట్, విశ్రాంతి ఉద్యోగులకు శుభవార్త. 6,200 కోట్ల బకాయిలు 100 రోజుల్లో చెల్లింపు. మంత్రుల, ప్రజాప్రతినిధుల వేతనాల్లో 50% నిలిపివేత. నెక్స్ట్, సిబిఐపై ఒత్తిడి తెద్దాం. కాళేశ్వరంపై సీఎం రేవంత్ నేతృత్వంలో ఢిల్లీకి మంత్రుల బృందం. నెక్స్ట్, సాగేదారులు ఆపే సమస్యలు. నెక్స్ట్, ఇరాన్ పడవల్ని కాల్చేయండి. హార్మోజ్లో చిన్న బోట్లను వదలొద్దు. అమెరికా బలగాలకు ట్రంప్ ఆదేశం. వాంఖేడలో విజిల్ మోత. ముంబైపై చెన్నై భారీ విజయం. సంజు అజయ్ శతకం. విజృంభించిన అఖిల్ నూర్ థామస్. అంతేనా? పురుషుల జట్టుపై అంచనాలు. ఊబెర్ కప్లో అమ్మాయిలకు కఠిన సవాళ్లు. నెక్స్ట్, ప్రాచీ వంశీకలకు స్వర్ణాలు. ఐఎస్ఎన్ఎఫ్ జూనియర్ ప్రపంచ కప్లో భారత షూటర్లు సత్తా చాటారు. ప్రాచీ గైక్వాడ్, వంశిక చౌదరికి స్వర్ణ పతకాలు సాధించారు. నెక్స్ట్, ఒలింపిక్స్లో క్రికెట్ కోసం 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్ క్రికెట్ పోటీల కోసం మైదాన నిర్మాణం పనులు స్టార్ట్ అయ్యాయి. నెక్స్ట్, రోజుకు 20 కుటుంబాల్లో విషాదం. స్వీయ తప్పిదాలే రోడ్డు ప్రమాదాలకు కారణాలు. చిన్న జాగ్రత్తలతో ముంపు తప్పించుకోవచ్చు. రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి. నెక్స్ట్, బండ రవిర్యాలలో ఏకో టౌన్. ఘన వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణలో నిర్మాణం. జపాన్లోని కిటక్యూష్ నగర అధికారులతో ఒప్పందం. నెక్స్ట్, ఆర్టీసీ రైట్ అంటేనే కాచిగూడ పునరుద్ధృతి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సైబాగ్ పనులకు అదే కీలకం. ప్రభుత్వ నిర్ణయమే తరువాయి. నెక్స్ట్, ఈసారి వానలెట్లుంటాయో వాతావరణ అంచనాలపై అన్నదాత దిగాలు. సెప్టెంబర్ వరకు 24% లోటు వర్షాలంటున్న ఎండీ స్కైమోట్. రైతులను అప్రమత్తం చేయాలని శాస్త్రవేత్తల సూచనలు. నెక్స్ట్, అమెరికాను వదిలేద్దామనిపిస్తుంది. కాన్సేగి సర్వేలో 40% మంది ఎన్ఆర్ఐల ఆలోచన. రాజకీయ, ఆర్థిక, సామాజిక ఒత్తిడిలే కారణమని వెల్లడి. నెక్స్ట్, ఎడాపెడా బరువును తగ్గించే ఔషధాల అమ్మకం. ఔషధ దుకాణదారులకు డీసీఏ నోటీసులు. నెక్స్ట్, గురుకుల కళాశాలలో ఎంపీసీ, బైపీసీలకు డిమాండ్. వీటిపైన విద్యార్థుల మొగ్గు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో అందుబాటులో 69,430 సీట్లు. నెక్స్ట్, ప్రభుత్వం సానుకూలం. తొందరపాటు నిర్ణయాలొద్దు. ఆర్టీసీ కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. హార్మోజ్ నుంచి టెహ్రాన్కు తొలి విజయం. హార్మోజ్లో ప్రయాణించే నౌకల నుంచి టోల్ వసూళ్లను ప్రారంభించినట్లు ఇరాన్ పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ హమీద్ రెజా తెలిపారు. డార్క్ ఫ్యాక్టరీలో రోబోల రాజ్యం. ప్రపంచంలో అత్యధికంగా 15 లక్షల పారిశ్రామిక రోబోలు ఉన్న చైనా సహజంగానే డార్క్ ఫ్యాక్టరీలోనూ ముందంజలో ఉంది. నెక్స్ట్, టోల్ కేంద్రాలు టోటల్గా కష్టాలు. NH-44 రహదారి. కాశ్మీర్, కన్యాకుమారి కలిపి జాతీయ రహదారిపై తెలంగాణ వ్యాప్తంగా పలు టోల్గేట్లు ఉన్నాయి. నెక్స్ట్, సూపర్ మెన్ లాంటి సూపర్ వాటర్ డ్రోన్. కడలిలో చిక్కుకున్న వారిని కాపాడే వాటర్ డ్రోన్తో పాటు పలు ఆధునిక పరికరాలు వినియోగంలో తీర రక్షణ దళం ప్రత్యేక కసరత్తులు చేసింది. నెక్స్ట్, ప్రభుత్వ భూమిపై రాణానికి నిత్యానందరెడ్డి పన్నాగం. ప్రైవేట్ బ్యాంకు నుంచి భార్య పేరు మీద 4.50 కోట్ల రూపాయలు కొట్టేసే కుట్ర. పెద్ద దస్తగిరి హత్య పరిణామంతో ఆగిన రిజిస్ట్రేషన్. నెక్స్ట్, కార్పొరేషన్లు, సొసైటీలు ఉద్యోగాలకు వరం. వారి పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు. నెక్స్ట్, ఉదయం తెగడి, సాయంత్రం పొగిడి. భారత్ చైనా నరక కూపాలన్న వీడియోను పంచుకున్న ట్రంప్.
కొన్ని గంటల్లోనే ఇండియా గొప్ప దేశమని వ్యాఖ్య. నెక్స్ట్ ఓటెత్తారు ఎవరి కోసం? పశ్చిమ బెంగాల్లో 92.72, తమిళనాడు 85.14. నెక్స్ట్ బద్రీనాథ్ ద్వారాలు తెరుచుకున్నాయి. మోదీ పేరుతో తొలి పూజ. భారత్తో ఒప్పందం సులువు కాదు, అమెరికా ప్రతినిధి గ్రీన్ వ్యాఖ్య. నెక్స్ట్ మహిళల మసీదు ప్రవేశంపై ఇస్లాంలో ఆంక్షలు లేవు, సుప్రీంకోర్టుకు తెలిపిన ముస్లిం పర్సనల్ లా బోర్డ్. నెక్స్ట్ ప్రార్థనా స్థలాల వివక్షలపై కొనసాగుతున్న విచారణ. నెక్స్ట్ ఫ్రాన్స్ విమానాశ్రయంలో భారతీయులకు ట్రాన్స్ వీసా ఎత్తివేత. ఫ్రాన్స్ ముందుగా ఇతర దేశాలుగా ప్రయాణించే భారత్ పౌరులకు శుభవార్త. ఫ్రాన్స్ విమానాశ్రయంలో అంతర్జాతీయ జోన్ గుండా వెళ్లేందుకు ఇకపై ఎయిర్పోర్ట్ ట్రాన్స్ వీసా పొందాల్సిన పని లేదు. నెక్స్ట్ వ్యవస్థలు కుప్పకూలిత రాష్ట్రపతి పాలనే. పశ్చిమ బెంగాల్లో పరిస్థితి అంత తీవ్రంగా ఉందా? మమతపై ఈడీ ఆరోపణలకు స్పందిస్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్య. నెలాఖరు కల్లా మెట్రో ప్రభుత్వ పరం. 13.615 కోట్ల రూపాయల రుణం ఇవ్వడానికి ఐఆర్ఎఫ్సి అంగీకారం. స్వాధీన ప్రక్రియపై మంత్రివర్గ సమావేశంలో చర్చ ఆమోదం. నెక్స్ట్ బీకాజీ ఫుడ్స్ వ్యవస్థాపకుడు శివరతన్ అగర్వాల్ కన్నుమూత. నెక్స్ట్ ఇరాన్ బహిష్కృత యువరాజు పహ్లవీపై బెర్లిన్లో దాడి. నెక్స్ట్ ట్రంప్ ప్రజాదరణ పతనం. 70% అమెరికన్లలో అసంతృప్తి. 3 ప్రధాన సర్వేలో వెల్లడి. నెక్స్ట్ వరంగల్లో హిమటాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ తలసీమియా, సికెల్ సెల్, హిమోఫిలియా వ్యాధులకు ప్రత్యేక. నిన్నటి వీడియోలో క్వశ్చన్ ఆన్సర్ చూద్దామా? ఫస్ట్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం సమానత్వ హక్కు కల్పించబడింది? ఆర్టికల్ 14. నెక్స్ట్ పంచాయతీరాజ్ వ్యవస్థను రాజ్యాంగంలోని ఏ సవరణ ద్వారా చేర్చారు? 73వ రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించబడింది? గోదావరి నదిపై నిర్మించబడింది. ఫోర్త్, విటమిన్ డి లోపం వల్ల కలిగే వ్యాధి ఏది? రికెట్స్. ఫిఫ్త్ క్వశ్చన్, సైలెంట్ వ్యాలీ ఉద్యమం ఏ రాష్ట్రానికి సంబంధించింది? కేరళ రాష్ట్రానికి సంబంధించింది. ఈ క్వశ్చన్ జేఎల్లోనే జనరల్ స్టడీస్ టాపిక్ సంబంధించిన క్వశ్చన్స్ చూడండి. ఈరోజు క్వశ్చన్స్ చూద్దామా? మరి జేఎల్లో జనరల్ స్టడీస్ సంబంధించిన క్వశ్చన్స్ చూద్దామా ఈరోజు. ఫస్ట్, భారతదేశంలో 0 అవర్ మొదట ఏ సంవత్సరంలో స్టార్ట్ అయ్యింది? నెక్స్ట్ గద్దర్ పార్టీ వ్యవస్థాపకుడు ఎవరు? నెక్స్ట్ ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏమిటి? ఈ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చెప్పగలిగితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో ఎండ్ వరకు చూసి లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఇలాంటి అప్డేట్స్ కోసం కావాలంటే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.